అని చెప్పుకున్నాం. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఒక మాటను మనము చూసుకుందాం. రోమా పత్రిక నూతన నిబంధనలో నుండి, బైబిల్ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. సహోదరులారా, నేను యూదేయులోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, అద్భుతకరుడా, మీకు మరొక్కసారి వందనాలు దేవా. ఇదిగో నా తండ్రి, చదవబడిన లేఖన భాగంలను బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గ్రంథం మీది నాయన, రాయించిన వారు మీరు. అయ్యా, నేను ప్రభో మీ దాసుడు నాయన, నిమిత్త మాత్రుడు నీ దాసుడు ప్రభా. నాయన, అయోగ్యుడే, అలుపుడే, ఏమీ తెలియని వాడే నీ సిలువ సాటుకు మరుగు చేసి ప్రభువా నాయన, నా నోటికి మీ మాటలు అందించి ఒక సాధనముగా, ఒక పాత్రగా, ఒక బూరగా అయ్యా ఈ కొద్ది సమయం మీరు వాడుకోవలసిందిగా వేడుకుంటూ, జీవాధిపతి మీకు స్తోత్రాలు తండ్రి. కృంగిన వారుగా ఉంటే లేవనెత్తండి, అలసిన వారుగా ఉంటే నూతన శక్తి బలం ఇవ్వండి. అనారోగ్యంగా ఎవరైనా బిడ్డలుంటే స్వస్థత నిమ్మని, మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలను మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరొకసారి చదువుతాను. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యము పౌలు గారు చెప్తూ ఉన్నారు. పౌలు మరి సహోదరులతో మాట్లాడుతూ యూదేయులున్న అవిధేయుల యొద్ద నుండి తప్పించబడి నేను యెరూషలేములో మరి మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను అని చెబుతూ నాతో పాటు ప్రార్థనలో పోరాడవలనని ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాతో పాటు ప్రార్థనలో మీరు పోరాడవలెనని. ఏమంటున్నాడండి? ప్రార్థనలో మనము పోరాడవలసిన వారముగా ఉన్నాము. ప్రార్థనలో మనము పౌలుతో పాటు, యేసయ్యతో పాటు మనము ప్రార్థన చేయాలి. ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం ప్రార్థన చేయాలి. అది ఖచ్చితంగా అవసరం. మట్టి దేహములో ఉన్నంతసేపు మనకు స్నానము చేయడము, మంచినీరు త్రాగడము ఎంత ప్రాముఖ్యమైందో
ప్రార్థన చేయడము కూడా అలాగే అంతే ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మంచినీళ్ళు తాగకపోతే ఏమవుతుంది? చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువసేపు తాగకుండా ఉంటే మరణించే ప్రమాదం ఉంటుంది. లేక ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉంటే దేహము అనారోగ్యం పాలవుతుంది. అలాగూ ప్రార్థన చేయకుండా ఉంటే మన ఆత్మీయ జీవితము కృంగిపోతుంది. మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? కృంగిపోతుంది. మన ఆత్మీయ జీవితము దెబ్బతింటుంది. మనము దేవుని నుండి తప్పిపోయే ప్రమాదము పొంచి ఉన్నది. అందుకే మనల్ని ప్రార్థన చేయడము కూడా ఒక పోరాటము. ప్రార్థన చేయడం ఏంటట? ఒక పోరాటం. నాతో పాటు ప్రార్థనలో మీరు పోరాడవలనని మిమ్మును బతిమాలుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకండి పౌలుకు అంత బాధ ఏమొచ్చింది? వాళ్ళని బతిమిలాడాల్సినంత బాధ అంటే ప్రార్థన విలువ ఏమిటో, ప్రార్థన వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ప్రార్థన లేకపోతే ఏమైపోతారో పౌలుకు తెలుసు. అందుకే సంఘమంతా, సహోదరులందరూ కూడా దేవునిలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా నాతో పాటు మీరు ప్రార్థనలో పోరాడవలనని మిమ్మును బతిమాలుచున్నాను, ప్రేమతో మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఏంటండి, వింటున్నారా? ప్రార్థన లేకపోతే మనము ఏమీ సాధించలేము. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి మరి అంటే చూద్దాం. రోమాపత్రికలో ఎలా చేయాలట ఒక విధానం చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక ఒక పేజీలో తిరిగేయండి వెనుకకు. 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రార్థనయందు ఏముండాలట? పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే అమ్మా, ప్రార్థనలో పట్టుదల ఎప్పుడు అవసరం అంటే వెంటనే జవాబు వచ్చిందనా రాలేదని. వెరీ గుడ్ ఆన్సర్. వెంటనే జవాబు వస్తే ప్రార్థనలో పట్టుదల అవసరము లేదు. వెంటనే మనం ప్రతిదీ అడిగింది దేవుడు ఇస్తే ఎవరైనా చేస్తారండి ప్రార్థన. చేయరా అమ్మ? చేయరా అయ్యా? చేయరా? అడిగిన వెంటనే దేవుడు చేసేసాడు అనుకోండి. ప్రార్థన చేయని వారంటూ ఎవ్వరు ఉండరు. ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోతే ఆ రోజే క్షణాలలో, ఒక రోజుకు 2 రోజులకే జరిగిపోతే మనము సువార్త చెప్పాల్సిన ఆవశ్యకత లేనే లేదు. ఉందంటారా? మనకు టక అన్నీ నెరవేరుతూ ఉంటా అంటే గమనించాలి. మనము చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తే మనము అన్య జనాంగానికి, బయటి జనాంగానికి మనము ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పాల్సిన అవసరత మనకు ఉందంటారా? వెంటనే జరుగుతూ ఉంటే చెప్పుడు అవసరమా? అవసరమే లేదు. మనకు జరిగిన కార్యాలను చూసి పొలోమంట వాళ్ళే వచ్చేస్తారు. వస్తారా రారా? ప్రియదేవుని బిడ్డలారా, లోకములో అందరు కూడా మనమొక్కరము చాలా గొప్ప గురి కలిగి ఉంటాము. కానీ చాలామంది ఏంటయ్యా అంటే వాళ్ళ ఇంటి అవసరతల కొరకే ప్రార్థన, లేక వారి యొక్క మొక్కులు ఉంటూ ఉంటాయి. ఎవరి కొరకు ఉంటాయి చెప్పండి? వాళ్ళ ఇంటి అవసరతలు, అక్కెరలు తీర్చబడుటాయే మొక్కు, దేవుని మొక్కు అలాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే మన కొరకును ప్రార్థన చేస్తాము, ఇతరుల కొరకును ప్రార్థన చేస్తామా చేయమా?
అందరి కొరకు చేస్తాం, అధికారుల కొరకు చేస్తాం, రాజుల కొరకు చేస్తాం. నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షింపబడాలని మనం ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వెనువెంటనే జరగకపోయినా మనము చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రానప్పుడు సైతము ఆ అంశాన్ని ఇడిచిపెట్టకుండా పదే పదే మనము ప్రార్థన చేయడమే పట్టుదల. హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థనలో పట్టుదల అంటే ఒకసారి చేశాను, 2 రోజులు చేశాను, 3 రోజులు చేశాను, ఓ 1 నెల రోజులు చేశాను, జరగలేదు అంటే ఆ అంశాన్ని విడిచిపెట్టడం కాదు. అయినా మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థించమన్నాడు. ఎలా ప్రార్థించమన్నాడండి? విసుకక అంటే విసుక ఎప్పుడు వస్తుందో చెప్పండి? చేసి 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 ఎన్ని రోజులు చేసినా దేవుడు జవాబిస్తలేడేంటి అనుకున్నప్పుడు విసిగిపోయే ప్రమాదం ఉన్నది కనుకనే ప్రభు రాయించాడు ఏంటంటే విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవాలని. ప్రియ దేవుని బిడ్డలారా, తగిన కాలములో తగిన సమయములో దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఇవ్వడా? నిశ్చయముగా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనం ఆయన చిత్తానుసారమైనది అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన జవాబిస్తాడు. గనుక ప్రార్థనలో మనము పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో మనము ఓపిక కలిగి ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక చేయమన్నాడా, చేయొద్దన్నాడా? చూడండి ఒక మాట, అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము మాట చూద్దాం. 2వ అధ్యాయము 42వ వచనం. 2:42. వీరు ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండా ఉన్నారు. ఏంటండి? ఈ 4 విషయాలలో ఎడతెగకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు మన అంశానికి సంబంధించి ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారు ఆది అపోస్తలులు. ఎలా ఉన్నారండి? ఎడతెగకుండా ఉన్నారు. ఎడతెగకుండా ప్రార్థన చేశారు. ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారంటే వెంటనే జవాబులు వెంటనే వస్తున్నాయని కాదు. చేసిన వెంటనే జవాబులు వస్తే ఏంటండి? ఈరోజు చేసిన ప్రార్థన అంశము రేపు ఉండదు. ఉంటుందా? ఇక మన ప్రార్థనకు మన కోరికలకు అంతే లేకుండా పోతుంది. అడిగింది వెంటనే ఇచ్చేది ఉంటే ఈ ప్రార్థనకు దేవుని బిడ్డలారా ఆటోమేటిక్గా మనము దేవుని నుండి తప్పిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. మీకు విడ్డూరంగా అనిపించవచ్చు. అడిగింది ప్రతిదీ వెంటనే ఇస్తే మనము దేవుని నుండి కూడా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మన స్థితిని బట్టి మనము ఎలాంటి మనస్తత్వము గలవారము, మనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదో, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది మాత్రము దేవునికి మాత్రమే తెలుసు. అందుకే దేవుని బిడ్డలారా, కొన్ని మనకు జరుగుతున్నాయి, అవి మన మేలు కొరకే అంటాడు. రోమా పత్రికలో మనం ఆ మాట చూద్దాము. 8వ అధ్యాయములో 28వ వచనాన్ని చూడండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తములో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మనకు చెడులాగా కనబడతాయి. నష్టము, కొన్ని నష్టము లాగా కనబడుతూ ఉంటాయి. ఏంటమ్మా? కొన్ని లాభములాగా కనబడుతూ ఉంటాయి దేవుడు చేసే పనుల్లో. అయితే మరి కొన్ని నష్టాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని మనకు క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆయనను ప్రేమించు వారికి. ఆయనను ప్రేమించు వారంటే దేవుడు తన సంకల్పము చొప్పున పిలిచిన వారికి. ఏంటండి?
సమస్తము కూడా మేలుకు జరుగుతున్నాయటనా కీడుక? మేలుకే జరుగుతున్నాయి. అంటే కొన్ని నష్టంలాగుండేటి, కొన్ని వివాదాలు కానివ్వండి, కొన్ని నిందలు కానివ్వండి, కొన్ని అపనిందలు కానివ్వండి, కొన్ని నష్టాలు కానివ్వండి, మన మేలు కొరకు కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక మనము చూసుకోవాల్సింది జాగ్రత్తగా, నేను దేవుణ్ణి ప్రేమించు వారిగా ఉన్నానా లేదా అన్నదే మనం చూసుకోవాలి. నేను ఆయనకు ప్రీతికరముగా ఉన్నానా లేదా అన్నదే మనం చూసుకోవాలి. నేను ప్రార్థనలో పోరాడుచున్నానా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి మనము ఏ విషయంలో తప్పిపోకుండా ఉన్నామా లేదా అనేది మనం చూసుకుంటే మిగతా అన్ని కూడా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడయ్యా అంటే, దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడయ్యా నీ గురించి అంటే, నీ గురించి నువ్వు క్షేమము కొరకు ఆలోచించేదానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు నీ క్షేమము కొరకు ఎంత ఆలోచించుకుంటావో దానికంటే ఎక్కువగా నీ గురించి, నీ క్షేమము కొరకు ఆలోచన చేసేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంతగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమించుచున్నానన్నాడు. అమ్మా, అయ్యా, ఎవరు మనల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తారు చెప్పండి? తల్లి ప్రేమిస్తుందా పోనీ శాశ్వతంగా? తల్లికి రాదా కోపము? ప్రేమించే తల్లికి కూడా కోపం వస్తుంది, కొన్నిసార్లు తిడుతుంది, కొన్నిసార్లు కొడుతుంది, కొన్నిసార్లు ద్వేషిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎందుకు పోరాడాలి? ప్రార్థనలో మనం ఎందుకు పోరాడాలి అంటే, ప్రియదేవుని బిడ్డలారా, మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము, మనము నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం. తిమోతి పత్రికలో మాట చూద్దాం, చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని నిన్ను హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడండి? అక్కడేమో పౌలు బతిమిలాడాడు. మూలవచనంలో ఏం చేశాడు చెప్పండి? నాతో మీరు ప్రార్థనలో పోరాడవలనని. అమ్మ వినాలి అందరు. నాతో ప్రార్థనలో మీరు పోరాడవలనని మిమ్మును ఏమన్నాడు? బతిమాలుచున్నానన్నాడు. అక్కడ బతిమాలాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనకిందులో మేలున్నది, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. అంటే మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుట కొరకు మీరు చేయాల్సిన పని ప్రార్థన, యాచన, అడగాలి. యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ ప్రార్థనలకు జవాబు వచ్చినాటికి మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? కొందరు అస్సలు కృతజ్ఞత చెప్పరు దేవునికి. దేవుడు చేసిన మేలులకు ఏం చేయాలి చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి,
కృతజ్ఞత చెల్లించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. థ్యాంక్స్ చెప్పడం అన్నమాట దేవునికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనము మన మేలు కొరకు దేవుడు మరి ప్రార్థనలు చేయమంటున్నాడు. ప్రార్థనలు చేయడము ద్వారా మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకగలుగుతాము. అందరి కొరకు మనం ప్రార్థించడము ద్వారా మనము క్షేమంగా ఉంటాము, ఇతరులు రక్షణలోనికి వస్తారు. మనము విజ్ఞాపనములు చేయాలి. విజ్ఞాపనములు అంటే మన కొరకు చేసుకునేది కాదు, ఇతరుల కొరకు మనము చేసే ప్రార్థననే విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఏంటండి? మనము ఇతరుల కొరకు చేసే ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన. గనుక ఇతరుల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. మన కొరకు మనము, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? యోబు ఉదయకాలమే ఆయన, నా పిల్లలు ఏమైనా దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నారేమోనని ఆయన బలి అర్పణ అర్పించి వారి చుట్టూ ఎప్పుడు వారు పాపము చేయకుండానట్లు ప్రార్థించేవాడు. దేవుడు యోబు చుట్టూ అగ్ని కంచె వేశాడట. యోబు చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ ఏం వేశాడు చెప్పండి? అగ్ని కంచె. కంచె అంటే కాపుదల. లేక మనము ఒక చేనికి కంచె వేస్తారు, లేక పొరకలతో కానీ మరి లేదా గోడ కానీ చుట్టూ కట్టి పెడుతూ ఉంటారన్నమాట. అలాగూ అందులోనికి ఏది ప్రవేశించకుండా మరి అలాగూ చుట్టూ కట్టేదాన్ని కంచె అంటారు. అయితే దేవుడు ఏం కంచె వేశాడట? అగ్ని కంచె వేశాడు. కాబట్టి దేవుడు అనుమతి ఇచ్చేంత వరకు కూడా మరి వారికి ఎలాంటి శోధనలు రాకుండా వారు ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబము చుట్టూ ప్రార్థన కంచె ఉండాలి. ఏం కంచె వేయాలి చెప్పండి? మనము ప్రార్థన కంచె ఉండాలి. ఎందుకు ప్రార్థన కంచె ఉండాలి అంటే, ఒక 5-10 నిమిషాల్లో మనం 10-15 నిమిషాల్లో సుమారుగా మనం ముగింపు దశకు వద్దాం. ఒక మాట చూడండి, ఎందుకు మనము ప్రార్థన కంచె వేసుకోవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? పేతురు పత్రికను ఒకసారి చూడండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏంటండి? చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏంటండి? మన విరోధి ఎవరట? అపవాది, సాతాను అని పిలువబడుతున్న నానా పేర్లు, అపవిత్రాత్మ, దురాత్మ. ఏంటండి? సింహము తింటదా మింగుతుందా? మింగుతుందా? నమిలి తింటది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సింహము వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. మింగే స్వభావం దేనికి ఉంది చెప్పండి? పాము ఏం చేస్తుంది చెప్పండి? మింగుతుంది పాము. ఘట సర్పం అన్నమాట వీడు, ఆది మహాఘట సర్పము. సాతాన్ ఎవరు? ఆది మహాఘట సర్పం. సాతానుగా మనకి ఎప్పుడు పరిచయం అయిండు? బైబిల్లో ఎక్కడ కనబడతాడు? ఆది కాండములో. అవ్వమ్మ దగ్గరికి వచ్చి, ఇది నిజమా,
అన్నాడు అక్కడ కదా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఘట సర్పము లేక ఈ యొక్క సాతానుగాడు మృంగివేస్తానంటున్నాడు. మెలకుగా లేకపోతే ఏం చేస్తాడటండి? మింగివేస్తాడు. మింగివేయబడింది కనబడదు కదా. మింగివేయబడింది మళ్ళీ కనబడుతుందా? కనబడదు. మింగివేయబడక ముందే మరి కాపాడబడాలి, తప్పించబడాలి. అంటే మనల్ని మింగడానికి లేక మనల్ని లేకుండా చేయడానికి, మనల్ని దేవుని సన్నిధిలో కనబడకుండా చేయడానికి సాతానుడు మన విరోధి అయి ఒక సింహములాగా గర్జిస్తూ ఉన్నాడు, పాములాగా మింగడానికి వస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకువగలిగి, మనము వాక్యము కలిగి, ప్రార్థన కలిగి మనం ఉంటేనే మనము మరి వాణ్ణి జయించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనము జయించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా చేస్తే మనకి ఏంటి ఇంకా మేలు అంటే, చూడండి ఒక మాట మనం రోమాపత్రికలకు మరొకసారి వద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చూడండి, గమనించండి. యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. యేసు ఎవరు? ప్రభువు. ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, ఇంకోటి ఏం నమ్మాలి? మృతులలో నుండి, యేసు చనిపోయిన వారిలో నుండి దేవుడు ఆయనను లేపాడు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏంటండి, ఎప్పుడు రక్షింపబడతా అని చెప్పండి. ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడు? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అంటే నోటితో ఒప్పుకోవడము ప్రభువని అంటే ప్రార్థన చేయడమే ఒక కోణంగా. కాబట్టి అలాగు చేసినప్పుడు ఆయనను మృతులలో నుండి దేవుడు, యేసయ్య శిలువ మీద నా కొరకు చనిపోయి తిరిగి లేచిండని మనం నమ్మితే రక్షింపబడతాం. చదవండి అమ్మా. అంటే ప్రార్థనతోటే మనకు రక్షణ ప్రారంభం అవుతా ఉంది. నీతి కలగాలంటే హృదయములో విశ్వసించాలి. అంటే యేసు చనిపోయి తిరిగి లేచిండు అన్నది కథ కాదు. కథనా? చరిత్రలో జరిగిన వాస్తవ సంగతి. హల్లెలూయా. 2000 సంవత్సరాలకు పూర్వము భూమధ్యపురములో ఇజ్రాయేలు దేశములో జరిగిన కార్యము. కాబట్టి హృదయమందు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు రక్షణ కలుగుతుంది అని చెప్తున్నాడు. నీతి కలుగుతుంది. నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసిస్తే నీతి కలుగుతుంది. అలాగూ హృదయములో విశ్వసించినప్పుడు రక్షణ, నోటితో ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. అంటే హృదయములో విశ్వసించినప్పుడు నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అంటే రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుంది చెప్పండి? ప్రార్థనతోని ప్రారంభమవుతుంది. చదవండి అమ్మా. ఇంకా చూడండి, గమనించండి. యేసు నందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడు. ఎప్పుడంటే ఈ యుగాంతమందు దేవుడు రెండవసారి వచ్చినప్పుడు ఆయన నందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు సంగతి మాట్లాడట్లేదు. అయితే భూమి మీద ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము
మనకు నష్టాలు కష్టాలు లేక మనల్ని గేలి చేసేవారు ఎందరో ఉంటూ ఉంటారు. అయితే మన నిరీక్షణ లేక మన యొక్క నమ్మకము మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు అని చెబుతూ ఉన్నాడు. యూదుడని, క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం బీదవారుగా ఉండాలని దేవుని ఉద్దేశమా, ఐశ్వర్యవంతులుగా ఉండాలని? ఐశ్వర్యవంతులుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడై ఉండి మనము ఆయన దరిద్రుడుగా పుట్టి మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఉద్దేశమైంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఐశ్వర్యవంతులము కావాలి అన్నది తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చదువుదాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. గమనించాలి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడట. మరి ఇంకో నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారు రక్షింపబడరు అని అర్థం. ఎందుకు ఈ నామములనే రక్షణ ఉంది అంటే మన గొప్ప మనం చెప్పుకుంటున్నామంటే కాదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి ఒకే ఒక రక్షకుడున్నాడు, ఒకే ఒక మార్గం ఉంది, ఒకే ఒక ద్వారము తెరవబడి ఉంది. అది నిజమైన దేవుని ద్వారా తెరవబడి ఉన్న మార్గమే. అపోస్తుల కార్యముల గ్రంథంలో మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఏంటండి, ఏమంటుంది వాక్యం? మరి ఎవని వలనను రక్షణ కలగదు. చేర్ల ఎవని వలనను రక్షణ కలగదు. చూడండి, గమనించండి, ఆకాశము క్రింద ఎన్నో నామాలు ఇవ్వబడ్డాయి. ఏంటండి, ఎన్నో నామాలు ఇవ్వబడ్డాయి. కానీ ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్షణ విలువ ఇంత అంత కాదు. ఏంటండి, యుగ యుగాలు మనము అగ్నిగుండాన్ని తప్పించుకునేదే రక్షణ. హల్లెలూయా. అగ్నిగుండము తప్పించబడి యుగ యుగాలు జీవించబోతున్న ఆ రక్షణ భాగ్యము ఈ నామములనే మనం పొందాలి. ఏ నామమున? యేసు నామమున. యేసు అనే పేరు ఏ భాషకు చెందింది? ఏ భాష? మాకైతే అమ్మ చెప్పు. హెబ్రీ భాష. ఇంకా అమ్మా గ్రీకు భాష. గ్రీకు. కాబట్టి యేసు అను మాటకు రక్షకుడని అర్థం. ఏమని అర్థం? రక్షకుడు. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవులను, పాపములో కూరుకుపోయిన వారిని, చీకట్లో కూరుకుపోయిన వారిని ఆయన రక్షించుటకు వచ్చాడు. అవునా కాదా?
పాపములో నుండి మనల్ని విడిపించడానికి వచ్చానన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అన్నాడు తిమోతి పత్రిక 1:15. ఏంటండి, యేసయ్య పుట్టిన విధానమే మనము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పుట్టాడు అని చెప్పాడు. ఇదిగో దూత వచ్చి చెబుతున్నాడు, ఈమె యొక్క కుమారుని కనును. ఏంటండి, ఈమె మత్తయి సువార్త 1:21 ఈమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాడు. యేసు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకోసం ఈ లోకానికి వచ్చిందంటే నిన్ను నన్ను మనల్ని రక్షించుట కొరకే గనుక రక్షకుడుగా వచ్చాడు. తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయన పునరుత్థానుడై 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన లేచిన ఆ యొక్క కార్యమును, లేచిన ఆ యొక్క శిలువ మరణమును, పునరుత్థానమును మనము నమ్మి విశ్వసించి ఆయన నామము పేరట బాప్తిస్మము పొందినప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? రక్షింపబడతాము. రక్షణ అక్కడ ప్రారంభమవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. చూడండి, ఓ మాట చూడండి, మార్కు 16:16 మాట చూస్తాం మనం. మార్కు 16:16 త్వరగా చదవండి ఎవరైనా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు నా కోసము చనిపోయి తిరిగి లేచిండని ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వారికి రక్షణ కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుట ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది. ప్రార్థించి మనం బాప్తిస్మం పొందడము ద్వారా మనకు మన పాపాలు కడిగివేయబడుతున్నాయని చెప్పాడు. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము. అపోస్తుల కార్యముల గ్రంథము 22:16 మాట చూడండి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందనంత వరకు వారి పాపాలు వారి మీదనే ఉన్నాయా లేవా? అయితే ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాడు. పాపాలను కడిగివేయబడే కార్యము లేక రక్షణ ప్రారంభము దేనితో అవుతుంది అంటే మనము చూస్తున్నాము ప్రార్థనతో. ప్రార్థన చేసి మనం బాప్తిస్మం పొందినప్పుడు మన పాపాలు కడిగివేయబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోరాటం చేస్తున్నాం. రక్షింపబడ్డ మనము పోరాటములోనికి దిగిన వారము, సైనికులముగా ఉన్నాము. మనము దేవుని రాజ్యములోనికి అడుగుపెట్టాం. హల్లెలూయా. సాతాను అంధకారపు రాజ్యములో నుండి మనము ఎక్కడికి వచ్చామని చెప్పండి? వెలుగు రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి వచ్చాము. కాబట్టి మనకు ఒక పోరాటం ప్రారంభమైంది. లోకంలో ఉన్న వారికి పెద్దగా పోరాటాలు ఉండవు, శ్రమలు రావని నేను అనట్లేదు, కానీ పెద్దగా పోరాటాలు, సాతాను పోరాటాలు ఉండకపోవచ్చు ఎక్కువగా. కానీ ఎవరికి ఎక్కువయ్యా అంటే మనకే. ఎవరికయ్యా పోరాటాలు ఎక్కువ? మనకే. మనకెందుకు చెప్పండి? మంచోళ్ళకే శ్రమలు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది లోకంలో కదా. మంచోళ్ళకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే ఈ శ్రమలు తాత్కాలికము. ఈ శ్రమలు ఏంటండి? ఎప్పటికీ ఉండేటి కాదు. ఈ లోకములో మరి నీతి న్యాయములతో బ్రతికి శ్రమలు పడ్డవారు ఇక శ్రమలు ఎన్నడూ లేని ఒక ఉన్నతమైన లోకములోనికి వెళ్ళిపోబోతుండ్రు. కాబట్టి ఈ లోకములో
మరి పోరాటం మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థనలో మనం పోరాడాలి. చూడండి, మనం ఎఫెసీ పత్రికలో కూడా చూస్తాము, మనకు పోరాటాలు ఉన్నాయి, అయినా మనం భయపడొద్దు. ఏంటండి? పోరాటం ఉంది కదా అని భయపడకూడదు. చూడండి, గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మల సమూహములతోటి, అంధకారపు శక్తులతోటి మనం పోరాడుతున్నాం. ఆత్మ సంబంధంగా మనం పోరాడుతున్నాం. కాబట్టి మన పోరాటము, మన యుద్ధోపకరణములు భౌతికమైనవి కాదు. మనము ప్రార్థనలో పోరాడాలి, విశ్వాసమును బట్టి పోరాడాలి. ఏంటండి? వాక్యమును బట్టి పోరాడాలి. మనము వాక్యం అనే ఖడ్గము కావాలి, విశ్వాసం అనే డాలు కావాలి, సమాధానం అనే చెప్పుల జోడు కావాలి. అలాగూ మనము ఆత్మ సంబంధమైన పోరాటము మనము కలిగి ఉన్నాము. అయితే ఈ పోరాటములో జయం పొందాలా, అపజయం పొందాలా? మనం జయం పొందాలి. జయం పొందాలి అంటే మనకు ఖచ్చితంగా వాక్యము కావాలి, సహవాసము కావాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే మనం జయించగలుగుతాం. శ్రమలు వస్తాయి కానీ అవి మనకి ఎప్పటికీ ఉండేటివి కాదు. రోమపత్రికలో మాట చూడండి, మనం శ్రమలకు భయపడకూడదు. రోమపత్రిక 8:17 వచనాన్ని చూద్దాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మహిమ పొందాలి అంటే ఆయనతో శ్రమ కూడా పడాలి. శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యేసయ్య తండ్రి అయిన దేవునికి పెద్ద కొడుకు. మనము ఆయన పడ్డ శ్రమల్లో కొన్ని శ్రమలు మనం పడితే మనము కూడా దేవునికి ఏమవుతాము? కొడుకులం అవుతాము. కొడుకులం అయితే ఆయన పెద్ద కొడుకు, మనము కొడుకులమే, మనము బిడ్డలమే. మనమందరము క్రీస్తుతోడి వారసులం. మనము తండ్రి అయిన దేవునికి, ఆయన రాజ్యమునకు మనం ఎవరని చెప్పండి? వారసులం. వారసులంటే హక్కుదారులు. ఎవరిదైనా ఆస్తి ఉందనుకోండి, వాళ్ళకు సంతానము లేదు, వారు చనిపోయారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటే వారికి దగ్గరి చుట్టం ఎవరై ఉంటారో లేక వారికి సంబంధించిన వారు వస్తే అది వారికి చెందుతుంది. దీనికి వారసులు వీరే అంటారన్నమాట. ఇప్పుడు తాత సంపాదించి ముత్తాత సంపాదించి పోయింది కూడా వాళ్ళ పేరు మీద ఉంటే ఆయనకు నేను మనమని అని నిరూపించుకుంటే ఆ ఆస్తి ఆయనకు చెందుతుంది. అలాగూ ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి మనము, దేవుని రాజ్యానికి మనము వారసులం. చదవండి అమ్మా. మనకు మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. కొన్ని శ్రమలు రాగానే కృంగిపోతూ ఉంటారు. కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. యేసన్న గారు ఈ వచనం మీదనే ఒక పాట రాశాడు కదా. ఈ వచనం మీద పాట రాశాడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే.
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ కరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. మనము యుగ యుగాలు పొందబోయే మహిమ ఎదుట ఇవి తాత్కాలికమైన శ్రమలు. ఏంటండి? ఈ పోరాటాలు తాత్కాలికము. అయితే ఈ పోరాటాలను జయించుటకు దేవుడు గొప్ప విశ్వాసాన్ని మనకిచ్చాడు, గొప్ప వాక్యమును మనకిచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిశ్చయముగా జయించాలి. జయిస్తామా లేదా? సాతానును ఓడగొడతామా లేదా? నిశ్చయముగా ఓడగొడతాము. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఏం చేస్తాడో వాన్ని చూడండి. ఓ మాట చూడండి, రోమపత్రికలోనే 16వ అధ్యాయము చివరి అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. సాతానును శీఘ్రముగా మన పాదముల కింద ఏం చేస్తాడట? దేవుడు చితక ద్రొక్కిస్తాడు. హల్లెలూయా. కొందరు ఒట్టిగానే భయపడతారు. ఏంటండి? దయ్యం అనగానే చాలు గజగజ అనుకుతారు. చీకటి అనగానే భయపడతారు. దయ్యానికి మనం భయపడకూడదు, మనకే దయ్యం భయపడాలి. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. మనము సాతానుకు భయపడుడు కాదు, సాతానే మనకు భయపడాలి. ఎందుకు అంటే మనము నిజమైన దేవుని యొక్క కుమారులం, దేవుని యొక్క కుమారులం, దేవుని యొక్క కుమార్తెలం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? చూడండి, ఓ మాట చూడండి. నిజమైన దేవుడని నేను మాత్రమే చెప్పట్లేదండి, బైబిల్ చెబుతుంది కనుక నేను చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం ఓ మాట చూడండి, ఎంత చక్కగా రాయించాడు. ఎవరికైనా అర్థమయ్యే విధానంలో రాయించాడు దేవుడు. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్ది చెప్పండి? ముగించేస్తున్నాను ఒక 5 నిమిషాలు. దేవునికి కోపం వస్తే సునామీయే. ఏంటండి? సునామీ మన ఎరకలో ఒకసారి వచ్చింది. ఎంత భయంకరమైంది! తెగుళ్ళు ఆయన కోపానికి నిదర్శనమైనవి. తెగుళ్ళు, కరోనా, కోవిడ్-19 అనేది వచ్చింది. ఎంత భయంకరంగా ప్రపంచాన్ని షేక్ చేసింది కదండి. భూకంపాలు ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకు వచ్చేటివి. ఎంతో చక్కగా మరి వ్యవసాయం పండించుకుంటే ఆయన బ్లెస్సింగ్స్ కనుక లేకపోతే వడగండ్లను పంపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? వడగండ్లు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి.
దేవుని ఉగ్రతకు ఈ భూమి కంపిస్తుంది, భూకంపాలు వస్తాయి, ఏవైనా రాగలవు. అయితే ఆయన దేవుడని, రక్షకుడని, ఆయనను మాత్రము మనము సేవించి ఆయనను ఘనపరచుటకు మనం ఈ లోకములో మరి దేవుడు మనల్ని రక్షించుకొని ఉన్నాడు గనక ప్రియదేవుని బిడ్డలారా, నిజమైన దేవుణ్ణి మనము మనసారా ఆరాధించాలి. మనము ప్రార్థనలో పోరాడాలి. సాతానుడు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, మన దేవుడు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పడగొట్టడానికి, మింగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటండి? మనల్ని నిలబెట్టడానికి, మనల్ని ఆయనతో పాటు రాజ్య వారసునిగా చేసుకోవడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోలేని వారముగా ఉంటాం. మనుషులముగా ఉంటారా ఉండరా చెప్పండి? అలసిపోయి ప్రార్థన చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారా లేరా? మరి సాతానుడు మనల్ని ఎందుకు ముట్టట్లేదు అంటే, దేవుని బిడ్డలారా, ఓ మాట చూడండి. 1-2 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. రోమా పత్రికలోనికి మరొకసారి వస్తే 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ఆత్మదేవుడు అనగా పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను చూసి మనకు సహాయము చేయుచున్నాడు. నీవు ప్రార్థన సరిగ్గా చేయకపోయినా నువ్వు క్షేమంగా ఉంటున్నావంటే సాతానుడు నిన్ను ముట్టట్లేదు అంటే, కాపరి చేస్తాడు ప్రార్థన. అంత మాత్రమే కాదు, కాపరి కూడా బలహీనుడే కాబట్టి ఎప్పుడైనా కాపరి కూడా ఆదమరిచినా కానీ నీ కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు. వారెవరు చూడండి? ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. మన పక్షాన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన కాపరి మాత్రమే కాదు, ఒకరికొకరం ప్రార్థన చేసుకోవడమే కాదు, మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, వారు బలహీనులయ్యా, వారి చుట్టూ మీ కంచె ఉంచండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మాత్రమేనా? చూడండి, ఇంకో మాట చూద్దాం. మరి 34 కూడా చూడండి. అందులోనే శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయన. ఈయనెవరు? కుమారుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈయన ఏం చేస్తున్నాడు? విజయ్ ఏం చేస్తుండు? ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా మీకు ఈ సంగతి? మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినా క్షేమంగా ఎందుకుంటున్నాం తెలుసా? యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు నీకోసం. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అలాగని మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. అలాగని మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ఏదైనా మనము సాధించాలి, శక్తి పొందుకోవాలి, జయం పొందుకోవాలి అంటే మనం నిశ్చయంగా ఏం చేయాలి చెప్పండి? ముగించేస్తున్నాను. ప్రార్థన చేయాలి. మనకు శత్రువులు ఉన్నారు కొందరు. టూకీగా చెప్పేసి నేను ముగించేస్తాను. శత్రువులు ఉన్నారు మనకు. మన శత్రువులు మనకు తెలవాలి. ఎవరు చెప్పండి? మన శత్రువులు
సాతాను. ఇందాక చదువుకున్నట్టు సాతాను మన శత్రువు. వెరీ గుడ్. ఇంకా ఎవరు మన శత్రువులు ఉన్నారా? ఇంకా లోకం మన శత్రువే. ఎవరు చెప్పారు లోకం అని? వెరీ గుడ్ రమ్య. లోకం మన శత్రువే. ఏంటండి లోకాశలు మన శత్రువా కాదా చెప్పండి. ఇంకా ముగించేస్తాను. మన శత్రువులు మనకు తెలియకపోతే మనం వాళ్ళతో ఫైట్ ఎట్లా చేస్తాం? అంటే మనోళ్ళని మనమే కొడతాం మరి శత్రువులు తెలియకపోతే యుద్ధంలా. ఏంటండి ఇంకా చెప్పండి అమ్మా. పాస్టర్ అమ్మ చెప్తుందేమో. వెరీ గుడ్. పాపం ఒక శత్రువు. ఏంటండి పాపము మనకు శత్రువు. పాపముతో పోరాడుటలో మీరు రక్తము గారనంతగా దానిని ఎదిరింపలేదు అంటాడు హెబ్రీ పత్రికలో. పాపము ఒక శత్రువు, సాతాను ఒక శత్రువు, లోకము ఒక శత్రువు. ఇంకెవరున్నారు శత్రువులు? అంటే ఏమో సార్, ఇక 3 చెప్పినాం. 3 చెప్పే వారికి ఇప్పటికే ఇక 3 అవుట్ అయింది. రైట్. ఇంకా మన శత్రువు ఎవరయ్యా అంటే దుర్బోధలు. ఏ బోధలు? సద్బోధ ఉన్నది, దుర్బోధ ఉంది. ఉందా లేదా? చూడండి, బోధ గురించి యూదా పత్రికలు అంటాడు 3వ వచనంలో. చూడండి, మూడవ వచనం. దుర్బోధలు కూడా మన శత్రువే. దుర్బోధలతోటి కూడా మనం పోరాడాలి. యూదా పత్రిక 3వ వచనం త్వరగా చదవండి, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. హల్లెలూయా. యూదా గారు ఏం రాద్దామని ప్రయత్నపడ్డాడట? విన్నరా? వినలేదా? అందరికీ కలిగేడు రక్షణ గురించి రాద్దామని పెన్ను పేపర్ తీసుకొని ఆయన ప్రయత్న పడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అది ఆపవయ్యా, అది ఆపి అందరికీ కలిగేడి రక్షణ గురించి రాయాలని ఆయన ప్రయత్న పడుతుండగా ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మీకు రాయవలసి వచ్చింది. అంటే సత్యబోధ నిమిత్తము మనం పోరాడాలి. అంటే సత్యబోధను కాపాడుకుంటూ దుర్బోధలను ఖండించే పోరాటం. మన శత్రువు ఇంకోటి ఏంటి చెప్పండి? దుర్బోధలు. ఇప్పుడు ఎన్నైనాయి? 4 శత్రువులు అయినరు. ఇంకొక శత్రువు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ముగించేస్తుంది. ఇంకొక శత్రువు ఎవరయ్యా అంటే మీరు బయట ఎంత వెతికినా దొరకడు. వాడు దొరకడు, కనబడడు. వాడు ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. మన శరీరము. మన శరీరము మనకేంటి చెప్పండి? శత్రువే. శరీరము శత్రువే. ఆత్మకును శరీరానికి విరోధం. శరీరం అంటది ఇక చాలు నిద్ర వస్తుంది కదా, శరీరానికి అలసిపోతుంది, ఆకలి అవుతుంది, దూపు అవుతుంది. చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు వినలేరు కదా, తొందరగా ఆకలి అవుతుంది, వాళ్ళకి దూపు అవుతుంది, తాపుకొకటి అంటూ ఉంటారు కదా పిల్లలు. కానీ పెద్దవాళ్ళు అయితే ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. అలాగో ఆత్మ ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మకును శరీరముకును వ్యతిరేకము. శరీరము
శరీర కార్యములు ఈ లోక సంబంధమైన కార్యాలుగా ఉంటాయన్నమాట. అయితే ఆత్మ చేత శరీరమును మనం ఏం చేయాలి? జయించాలి. ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలి, శరీరం చెప్పినట్టు నడుచుకోకూడదు. మీకు ఉదాహరణకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఆత్మ శరీరం ఎలాగూ వ్యతిరేకంగా పోరాడతాయంటే, ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రార్థన చేయాలని ఉంటుందా ఉండదా అండి? ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రార్థన చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఆశ ఉన్న ప్రతి వాళ్ళు ప్రార్థన చేస్తారా? చేయలేరు. కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది చేయలేరు. కారణం ఏంటంటే, ఉదాహరణకు రాత్రి పడుకునే ముందు పొద్దుగాల లేచి 4 గంటలకు లేచి లేక 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను అని తీర్మానం తీసుకుంటారు. ఇది ఆత్మ తీర్మానమా, శరీర తీర్మానమా? ఆత్మ తీర్మానం. ఆత్మతో తీర్మానం తీసుకున్నారు, ఆత్మ సంబంధమైన నిర్ణయం. సరే, పడుకున్నారు. ఆ మొబైల్ అవి ఇవి చూసి జరసేపు ఇక ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు పడుకున్నారు అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఎక్కువ కదా. ఇక పడుకున్న తర్వాత 5 గంటలకో 4 గంటలకో మరి అలారం పెట్టుకున్నారు. అలారం మోగుతూ ఉంది. మోగుతూ ఉంటే శరీరం అంటుంది, ఏమంటుంది? నిద్ర ఇంకా నీకు సరిపోలేదు, చేద్దులే, ప్రార్థనకు సమయం లేదా? అలారం ఆపేసి ఇంకా కొద్దిసేపు పడుకున్న తర్వాత లేచినాక ప్రార్థన చేస్తులే అంటే 4 అవుతుంది కదా, 5 వరకు లేతులే అని ఆఫ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? తీరా లేచే వరకు 6 అయిపోతుంది. శరీరం ఏం చేసింది చెప్పండి? ఆత్మ యొక్క నిర్ణయాన్ని బలహీనపరిచింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉండాలట. చూడండి, శరీరం చేత కాదు. ఒక్క మాట రోమపత్రికలో చూద్దాం. మరి ఒక్క మాట చూద్దాం, ఒకటే మాట, చివరి మాట. రోమపత్రికలో 12వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుద్ధరు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకుంటుంది. శరీరం ఏమో దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పాపానికి చోటు లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రార్థనకు, ఉదయకాల ప్రార్థనకు మన శరీరాలు సహకరించాలి. ఉదయకాల ప్రార్థన కావాలి, వాక్య ధ్యానం చేయాలి. వాక్యం ముందట పెట్టుకుంటే చాలు. కొందరికి ఎక్కడ లేని నిద్ర మహమ్మారి వస్తుంది, కూరుపట్లు వస్తాయి. బైబిల్ ముందు పెట్టుకుంటే కొద్దిసేపు చదివే వారికే, 4 లైన్లు చదివే వారికి ఒక అధ్యాయం పూర్తి కాకముందే ఆవలింపులు వస్తాయా రావా చెప్పండి? బైబిలు దేవుని వాక్యము, సజీవమైన వాక్యము, అది మనుషులను బ్రతికించగలిగిన జీవవాక్యము. కాబట్టి సాతానుడు మనల్ని వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా, శరీర క్రియలనే మనల్ని పూర్తిగా నిమగ్నం చేస్తూ ఉంటాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలో పోరాడాలి. యేసయ్య జయించాడు, మనం కూడా ఏం చేస్తామని చెప్పండి? జయిస్తామా లేదా? గనుక మనము ఈ వారమంతా కూడా ప్రభువు మనకు చేసిన మేలులను, మనము ఏమైనా తప్పిదాలు చేసి ఉన్నట్లయితే, ఏదైనా పొరపాట్లు మన వల్ల జరిగి ఉన్నట్లయితే మనల్ని మనము స్వపరీక్ష చేసుకొని, మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకొని, ప్రభు బల్ల కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పాపములో మనం ఉండకూడదు. పాపమునకు దేవునికిని శత్రుత్వం ఉన్నది, లోకమునకును దేవునికిని శత్రుత్వం ఉన్నది. ఏంటండి? సాతానుకు దేవునికి శత్రుత్వం ఉన్నది, అలాగూ దుర్బోధలకు దేవునికి శత్రుత్వం ఉన్నది. అలాగూ మన శరీరము
దేవునికి శత్రుత్వము కలిగే ఉంటుంది గనక దేవునికి శత్రుత్వము కలిగి ఉన్నవన్నీ కూడా మనకు శత్రువులే. 5 రకాలైన శత్రుత్వాలు కలిగి ఉన్నాం. అయితే మనము ఇవన్నిటినీ జయించి దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ మేలులను పొందుకోవాలి అంటే మనము నిశ్చయముగా ప్రార్థనలో పోరాడాలి. మనము దురాత్మలతో పోరాడాలి. జయం పొందాలి అంటే నిశ్చయముగా పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు ఏవైనా పాపములు, దోషములు, తప్పిదాలు నిన్ను మరి లోక ఆశలు కానీ నిన్ను మరి ప్రేరేపిస్తూ ఉంటే వాటినన్నిటినీ జయించలేకపోతున్నానంటే దేవుని సన్నిధిలో నీవు ఎక్కువగా ప్రార్థించాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం చేత నీవు జయించగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభు శరీరము కొరకు, ప్రభు రక్తము కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. పరీక్షించుకొని, తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనని చెప్పి ఉన్నాడు గనుక ఎవరు అయోగ్యంగా తీసుకొనకూడదు గనుక సిద్ధము కండి. ఎవరికి